నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఆయన న్యాయస్థానాలను తన గుప్పెట్లో పెట్టుకొని తీర్పులన్నీ తనకు అనుగుణంగా వచ్చేటట్టు చూసుకున్నాడు. ఆయన ఎన్నికల వ్యవస్థను మొత్తం తన చేతిలో పెట్టుకొని ఎన్నికల్లో పదే గెలుస్తూ వచ్చాడు. కొద్దిమంది పెట్టుబడిదారులకు, తన మిత్రులైన కొద్దిమంది పెట్టుబడిదారులకు దేశ సంపదను మొత్తం దోచిపెట్టాడు. సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉండేట్టు చేశాడు. ఆయన మతాన్ని రాజకీయాల కోసం వాడుకొని మైనార్టీల మీద దేశం రెచ్చగొట్టి మతవాద రాజకీయాలను చేశాడు. ఆయన మీడియాను తన గుప్పెట్లో పెట్టుకొని తనను పొగడ్తలతో ముంచే మీడియాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాడు. తనకు వ్యతిరేకంగా ఏ మీడియా అయినా గొంతెత్తే దాన్ని మూసేయించాడు, లేదంటే తన మిత్రులైన పెట్టుబడిదారులతో దాన్ని ఆక్రమింపజేశాడు. పార్లమెంటు స్థానాలను, నియోజకవర్గాలను తన ఇష్టానుసారం తను ఎలా గెలుస్తాడనుకుంటే ఆ విధంగా మార్చి పడేశాడు. మీడియాని ఎలాగైతే గుప్పెట్లో పెట్టుకున్నాడో ఇండివిజువల్ జర్నలిస్టులను కూడా బెదిరించి ఉద్యోగాలు వదిలేటట్టు చేశాడు. కేసులు పెట్టి అరెస్టులు చేశాడు. పెగాసిస్ అనే ఇజ్రాయెల్కు సంబంధించిన సాఫ్ట్వేర్ని వాళ్ళ ఫోన్లలో చొప్పించి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్ళలోకి తోశాడు. అన్ని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా చేశాడు. ప్రశ్నించే వాళ్ళందరి మీద, ప్రజల మీద, పార్టీల మీద, సంఘాల మీద అనేక కేసులు పెట్టి వాళ్ళని రకరకాలుగా అణిచేసి వాళ్ళని జైళ్ళకు పంపించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ దేశద్రోహులని ప్రచారం చేశాడు. విద్యా సంస్థలు మొత్తం, దేశంలోని అన్ని విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. విశ్వవిద్యాలయాల్లో తన మనుషులను ప్రవేశపెట్టాడు. విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరించాడు. ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తన పార్టీ వాళ్లను, తన భావజాలము మద్దతు ఇచ్చే వాళ్ళను వైస్ ఛాన్సలర్లుగా చేశాడు. రాజ్యాంగానికి అనేక సవరణలు తెచ్చి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సోషల్ మీడియాను కూడా ఆయన కంట్రోల్ చేశాడు. తనకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ ఎవరు చేసినా అది డిలీట్ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఇంకా ట్రంప్ తనకు చాలా గొప్ప స్నేహితుడని చెప్పుకున్నాడు. ట్రంప్ కూడా అతను గొప్ప నాయకుడని, గొప్ప స్నేహితుడని చెప్పుకున్నాడు. అతను నెతన్యాహుకు కూడా గొప్ప స్నేహితుడే. ఈ మాటలన్నీ వింటూ ఉంటే మీకు ఎవరో ఒకళ్ళు గుర్తొస్తూ ఉంటారు. కానీ మీకు గుర్తొస్తున్న మనిషి గురించి కాదు నేను మాట్లాడుతున్నది. మీకు గుర్తొస్తున్నది ఇప్పుడు నేను మాట్లాడింది ఒక ప్రధాని గురించే, కానీ భారతదేశ ప్రధాని గురించి కాదు. నేను మాట్లాడిన ఈ మాటలు అన్నీ భారతదేశ ప్రధానికి వర్తిస్తాయేమో, మీకు గుర్తు రావడం సహజం కావచ్చు, కానీ అతని గురించి కాదు. నేను నిన్నటిదాకా హంగేరీకి ప్రధానమంత్రిగా ఉన్న విక్టర్ ఆర్బన్ గురించి మాట్లాడుతున్నాను. విక్టర్ ఆర్బన్ 2010లో గెలిచినప్పటి నుంచి మొన్నటి దాకా, మొన్న ఎన్నికలయ్యాయి, ఎన్నికల రిజల్ట్ వచ్చాయి మొన్న. హంగేరీ దేశానికి ప్రధాని విక్టర్ ఆర్బన్. అతను చేసిన పనులే ఇప్పుడు నేను లిస్ట్ చదివి వినిపించాను. ఈ పనులు మొత్తం మీకు భారతదేశం గుర్తొస్తే తప్పేం కాదు, గుర్తొస్తుంది. సేమ్ అతను ఆ విధంగా చేశాడు. మన భారత ప్రధానికి ఏ విధంగా ట్రంప్ స్నేహితుడు, అతనికి స్నేహితుడు. భారత ప్రధానికి ఏ విధంగా నెతన్యాహు స్నేహితుడు, అంత గొప్ప స్నేహితుడు, ఆయనకు కూడా అంత గొప్ప స్నేహితుడు. కానీ చిన్న తేడా ఏంటంటే ఆయనకు పుతిన్ కూడా గొప్ప స్నేహితుడు. మన ప్రధానికి కూడా పుతిన్తో దగ్గర సంబంధాలు ఉండొచ్చు, కానీ అతని గొప్ప స్నేహితుడు. అటు ట్రంప్ను ఇటు పుతిన్ను ఇద్దరు స్నేహాలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా 16 ఏళ్ల పాటు, 2010 నుంచి 2026 దాకా 16 ఏళ్ల పాటు మొత్తం వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని నిర్వీర్యం చేసి తన వ్యక్తులని, తన పార్టీ వాళ్ళని, తన భావజాలం ఉన్న వాళ్ళని అన్ని రంగాల్లో జొప్పించాడు. అతను ఫార్ రైటిస్టు, మత భావజాలాన్ని రాజకీయాలకు ఆధారం చేసుకున్నాడు. మతాన్ని రెచ్చగొట్టి ప్రజలను ఓట్లేయించుకునేటట్టు చేసుకున్నాడు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషం రెచ్చగొట్టాడు. హంగేరీలో అనేక రకాలుగా అనేక మందిని జైళ్ళకు పంపాడు, అరెస్టులు, కేసులు పెట్టాడు, దాడులు చేశాడు. రకరకాలుగా ఎన్ని పద్ధతుల్లో చేయాలో అన్ని పద్ధతుల్లో చేశాడు. సేమ్ ఇండియాలో లాగే మీడియా సంస్థలు ఎవరైనా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే, వార్తలు ఇస్తే వాళ్ళ మీద దాడులు జరిగేవి. దాడులు అంటే మన దగ్గర ఈడీ దాడులు లాగానే అనేక కేసులు పెట్టేవాళ్ళు వాళ్ళ మీద. ఆ కేసుల్లో వాళ్ళని వేధించి
తన స్నేహితులైన పెట్టుబడిదారులతో దాన్ని కొనుక్కునేటట్టు చేసి వాళ్ళను అసలు యజమానులు అందులోంచి తప్పించేవాడు. కొనుక్కున్న తర్వాత తనకిష్టమైన జర్నలిస్టులనే ఉంచి మిగతా జర్నలిస్టులు మొత్తం అందులోంచి బయటకు తోసేసేవాడు. అట్లా చాలామంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయి ఆ హంగేరీ ప్రధానికి విక్టర్కు వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులు, విక్టర్ చేస్తున్న అవినీతి, దుర్మార్గాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాయకుండా ఉండలేని జర్నలిస్టులు తమ సొంత వెబ్సైట్లు పెట్టుకున్నారు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. వాటిని కూడా మోయించాడు ఆయన. కొంతమంది జర్నలిస్టులు కలిసి ఒక పత్రిక స్థాపించి, వారపత్రిక. ఆ దేశంలో ఎవ్వరూ ఆ పత్రికను ప్రింట్ చేసే పరిస్థితి లేకపోవడంతో, ప్రింట్ చేయడానికి కూడా భయపడడంతో పక్కనే ఉన్న వేరే దేశంలో ప్రింట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చేవాడు. అంత దారుణమైన పరిస్థితి. వ్యతిరేకంగా ఏ పత్రికలో ఒక్క వార్త వస్తే ఆ పత్రికకు వెంటనే ప్రభుత్వ ప్రకటనలు ఆపేసేవాడు. ఆ విధంగా ఆర్థికంగా దాన్ని తొక్కేసేవాడు. రకరకాల పద్ధతుల్లో అతను అనేక రకాలుగా ప్రజల్ని హింసించాడు. 16 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హంగేరీ వెళ్ళాడు ఈయన కోసం ప్రచారం చేయడానికి. ఈయన కోసం ప్రచారం చేశాడు. యుద్ధం జరుగుతుంది ఒకవైపు. యుద్ధం జరుగుతున్న సమయంలోనే జేడీ వాన్స్ హంగేరీ వెళ్ళి అక్కడ విక్టర్ కోసం ప్రచారం చేశాడు, ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్నడూ ఊహించినట్టుగా 80% పైన ఓట్లేశారు. అక్కడ ఎప్పుడు 80%, 70% కూడా రాదు. 80%కు పైగా ఓట్లేశారు. చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఓట్లేసి ఆయనను ఓడించి కొత్తగా గెలిచిన పార్టీ పేరు టిస్జా. ఇప్పుడు అతను కొత్తగా ప్రధాని అయిన అతని పేరు పీటర్ మాగ్యార్. ఓడిపోవడానికి ప్రజల వ్యతిరేకత ఒక కారణమైతే, ఆశ్చర్యంగా అనేక ప్రతిపక్షాలను అనేక పార్టీలు ఉన్నాయి అక్కడ కూడా, భారతదేశంలో ఉన్నట్టే. వాళ్ళు అనేక మంది కొట్టుకొని చచ్చేవాళ్ళు. 16 ఏళ్ల నియంతృత్వం తర్వాత వాళ్ళందరూ కళ్ళు తెరిచి అందరూ ఏకమై పోటీలోంచి తప్పుకున్నారు. పీటర్ మాగ్యార్ పార్టీ మాత్రమే ఎన్నికల్లో ఉండేట్టుగా దానికి సపోర్ట్ చేశారు. అందరూ కలిసి దానికి సపోర్ట్ చేశారు. ఎట్లయినా విక్టర్ను అధికారం నుంచి తప్పించాలని ఒకే ఒక లక్ష్యంతో అందరూ ఏకమై పీటర్కు సపోర్ట్ చేశారు. మన దేశంలో కూడా సేమ్ పరిస్థితే కదా. ప్రతిపక్షాలన్నీ ముక్కలు చెక్కలుగా ఉండడం, విడివిడిగా ఉండడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకోవడం. ఒకే కూటమి, ఇండియా కూటమిలోనే మళ్ళీ లుక్కలుకలం. మొన్న ఇండియా కూటమిలోని భాగస్వామి ఇద్దరు కేరళలో పోటీ పడ్డారు. చాలా చోట్ల ఒక కూటమిలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డ ఇండియా కూటమిలోనే ఐక్యత లేదు. అక్కడ కూడా ఆ విధంగా ఐక్యత లేని పరిస్థితి నుంచి 16 ఏళ్ల తర్వాత చచ్చినట్టు ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ప్రజల డిమాండ్ అది, ప్రజల ఒత్తిడి అది. ఆ పరిస్థితి వచ్చింది. హంగేరీ మాజీ ప్రధాని విక్టర్ పక్కా రైటిస్ట్ అని చెప్పుకున్నాం కదా, మతవాది. ప్రధాని కాకముందు ఆయన పాస్టర్ తర్వాతే ప్రధాని అయ్యాడు. కాబట్టి దేశ రాజకీయాల్లో మతాన్ని ఎలా ఉపయోగించుకోవడమో చాలా బాగా నేర్చుకున్నాడు ఆయన. మతాన్ని ఉపయోగించి తన పార్టీ చాలా బలం పుంజుకున్నారు. అక్కడ ప్రజల్లో ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక భావజాలను బాగా పెంచాడు. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక భావజాలం అంటే ఇమ్మిగ్రేషన్ వచ్చే మిగతా దేశాల నుంచి ఇమ్మిగ్రేషన్ వచ్చే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం. అలాగే ఆయన EU వ్యతిరేక కూడా, యూరోపియన్ యూనియన్ వ్యతిరేక కూడా. యూరోపియన్ యూనియన్ చాలా సాఫ్ట్గా ఉంటుందని, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడడం లేదని, అలాగే ట్రంప్కు నెతన్యాహుకు పూర్తి మద్దతు ఇవ్వడం లేదని ఈయన కోపం. కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా పోరాడు. యూరప్ రక్షణ అనేది ఆయన కోరిక, కానీ యూరప్ రక్షణ అంటే క్రిస్టియన్స్ మాత్రమే రక్షణ అనేది ఆయన నినాదం. లిబరల్ భావజాలాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. యాంటీ లిబరల్ భావజాలం ఆయనది. లిబరల్ భావజాలను వ్యతిరేకిస్తాడు. ఇమ్మిగ్రేషన్ అనేదే హంగేరీలో క్రిస్టియన్ సంస్కృతిని దెబ్బతీస్తుందని ప్రచారం చేశాడు ఆయన. ఒక హంగేరీ కాదు, యూరప్ మొత్తంలో కూడా ఇమ్మిగ్రేషన్ అనేది క్రిస్టియన్ సంస్కృతిని దెబ్బతీస్తుంది, క్రిస్టియన్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అనే చాలా తీవ్రమైన 2010 ఎన్నికలకు ప్రచారం చేశాడు. తర్వాత కూడా అదే ప్రచారం వస్తున్నాడు. హంగేరీ జాతీయ గుర్తింపును క్రిస్టియానిటీ హంగేరీ జాతీయ గుర్తింపుగా మార్చాడు. జాతీయత అంటేనే క్రిస్టియన్ మతం అనే విధంగా తీసుకొచ్చాడు. ఇక్కడ ఏ విధంగా అయితే జాతీయత అంటేనే హిందూ మతంగా ప్రచారం చేస్తున్నారో, అదేవిధంగా అక్కడ జాతీయత అంటేనే
హంగేరీ జాతీయత అంటేనే క్రిస్టియన్ మతం అనే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రజల మెదడులో కొంతమేరకు నింపగలిగాడు. అలా నింపడం వల్లనే ఇక్కడైనా అక్కడైనా ప్రజలు చాలా ఈజీగా దేశభక్తి అంటే మతభక్తిగా మార్చడం, మతభక్తికి దేశభక్తికి తేడా లేనంతగా, ప్రభుత్వానికి దేశానికి తేడా లేనంతగా, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే దేశ ప్రజలందరూ ఖచ్చితంగా అనుసరించి తీరాలన్నట్టుగా ఆ విధంగా ప్రచారము చేసి మెదడులో నింపడం వల్లనే ఎవరైనా మతోన్మాదులు మతం ద్వారా తమ రాజకీయాలు నడపాలనుకునేవాళ్ళు, నడిపేవాళ్ళు అధికారంలో ఎల్లకాలం ఉండగలుగుతారు. ప్రజలు నమ్మినంతకాలం వాళ్ళు అధికారంలో ఉండగలుగుతారు. హంగేరీలో ప్రజల నమ్మకం కోల్పోయారు, అది తప్పనుకున్నారు. తమ ఇంతవరకు నమ్ముతున్న భావజాలం తప్పనేది వాళ్ళకి అర్థమైంది. దేశ ప్రయోజనాలకు మత ప్రయోజనాలకు చాలా తేడా ఉంది అనేది అర్థమైంది. దేశ ప్రయోజనం అంటే దేశంలో ప్రజలందరి ప్రయోజనం అనేది వాళ్ళకి అర్థమైంది. అలాగే విక్టర్ ఈ మత రాజకీయాల వల్ల, నియంతృత్వ రాజకీయాల వల్ల, అన్ని వ్యవస్థల్లో తన మనుషులను జొప్పించడం వల్ల ఆ దేశానికి జరుగుతున్న ద్రోహం, ఆ దేశానికి జరుగుతున్న నష్టం గురించి వాళ్ళకు అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు, ఓట్లేసి గెలిపించారు. విక్టరు నియోజకవర్గాల పరిధిని ఎంత దారుణంగా మార్చేశాడంటే ముక్కలు చేసేసాడు. ఏ నియోజకవర్గాల్లో తనకు వ్యతిరేకమైన ఓట్లు ఉంటాయో దాన్ని ఒక 4-5 ముక్కలు చేసి 4-5 నియోజకవర్గాల్లో పనిచేశాడు. ఏ నియోజకవర్గాలు తన ఎక్కువ ఓట్లు ఉంటాయో వాళ్ళని పూర్తి మెజార్టీ ఉన్న చోట వాళ్ళని కూడా తక్కువ మెజార్టీ ఉన్న చోటికి మార్చాడు. అట్లా ముక్కలు చేసి మొత్తం పార్లమెంట్లో సీట్లనే అల్లకల్లోలం చేసి గెలవడానికి అవసరమైనవన్నీ చేసుకున్నాడు. దానికి ఎన్నికల సంఘం, ఎన్నికల వ్యవస్థ పూర్తిగా సహకరించి వాళ్ళ మనుషులే కాబట్టి. ఇంకా ఏం చేశాడంటే రాజ్యాంగ సవరణ ద్వారా తనకు 2-3% తక్కువ ఓట్లు వచ్చినా తానే గెలిచే విధంగా గెలవడం ఎలా అనేది కూడా రాజ్యాంగంలో రాసుకున్నాడు. తానే గెలిచేట్టుగా కూడా రాజ్యాంగంలో రాసుకున్నాడు. ఇన్ని చేసిన ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు పాపం? మోడీ ఆలోచనలు, బీజేపీ ఆలోచనలు అంతగా వంటబట్టాయి, కానీ అంతగా వంటబట్టలేదని అర్థమవుతుంది. అక్కడ కూడా ఎస్ఐఆర్ పెట్టుంటే, అక్కడ కూడా బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో, ఇంకో రాష్ట్రంలో తీసేసినట్టు లక్షల మంది ఓటర్లను తీసి పడేసి ఉంటే, బెంగాల్లో 90 లక్షలు, బీహార్లో 70 లక్షలు, తమిళనాడులో చాలా ఎన్ని లక్షలు ఇంకా తేలలేదు, అనేక లక్షలు, యూపీలో, కర్ణాటకలో ప్రతి దగ్గర తమకు ఓటెయ్యని వాళ్ళందరినీ తీసేయడం అనే ఈ గొప్ప పథకాన్ని హంగేరీ ప్రధాని విక్టర్, ప్రధాని అంటే నిన్నటిదాకా ఉన్న ప్రధాని విక్టర్ ఎందుకో మోడీ దగ్గర నేర్చుకోలేదు, బీజేపీ దగ్గర నేర్చుకొని ఉంటే అది కూడా చేసేవాడేమో. ఇప్పుడు ప్రజలు ఓడించగల వాళ్ళు లేదు. అది చేస్తే ప్రజలు ఓడించాల్సిన అవసరమే లేదు, ప్రజలు గెలిపించాల్సిన అవసరం కూడా లేదు. పాపం దాంట్లో మాత్రం మోడీ దగ్గర నేర్చుకోలేకపోయాడు ఆయన. ఇంతకుముందు మీడియా గురించి చెప్పాను. కొంతమంది పెట్టుబడిదారులకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తాడు. ఎవరికైతే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చాడో వాళ్ళ ద్వారా మీడియా సంస్థలను కొనుగోలు చేసేట్టు చేస్తాడు. అట్లా మొత్తం మీడియా సంస్థను తన గుప్పెట్లో పెట్టుకున్నాడని ముందే చెప్పాను. అట్లే న్యాయ వ్యవస్థలో నియామకాలు కూడా తన పార్టీ చేత నియమించబడేటట్టుగా చూసుకున్నాడు. జడ్జిలను నియమించడం తనే నియమిస్తాడు. తన పార్టీ ఎవరున్నారో వాళ్ళు నియమిస్తాడు. విక్టర్ ఆర్బాన్ జాతీయ న్యాయ కార్యాలయం అని ఒకదాన్ని స్థాపించాడు. జాతీయ న్యాయ కార్యాలయం. ఈ కార్యాలయానికి అధిపతిగా తన పార్టీలో అత్యంత ప్రముఖుడైన ఒక నాయకుడు భార్యను నియమించాడు. ఆ న్యాయ కార్యాలయమే జడ్జిల నియామకాలన్నీ డిసైడ్ చేస్తుంది. ఎవరు చెప్తే డిసైడ్ చేస్తుంది? విక్టర్ ఎవరెవరినైతే పెట్టమని చెప్తాడో వాళ్ళని డిసైడ్ చేస్తుంది. పార్టీ ఏవైతే డిసైడ్ చేస్తుందో నియామకాలు, ఆ నియామకం జరుగుతుంది. ఇక ఎవరినైతే కార్యాలయ అధిపతిగా నియమించాడో ఆమె భర్త ప్రముఖ నాయకుడు ఆ పార్టీలో, ఆయన ద్వారానే మొత్తం రాజ్యాంగాన్ని తిప్పి రాయించాడు. తనకిష్టం వచ్చినట్టు ఆయన ఆ రాజ్యాంగాన్ని పాకం పెట్టాడు. ఇష్టం వచ్చినట్టు రాశాడు. అదే రాజ్యాంగం అని నమ్మమన్నాడు. దాన్ని ఒప్పుకున్నది పార్లమెంట్. చచ్చినట్టు పార్లమెంటు తానే మెజారిటీ, తను చెప్పిందే నడుస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని కూడా తన ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నాడు. న్యాయ వ్యవస్థను తన ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నాడు. తన మీద ఏ కేసు వచ్చినా, న్యాయస్థానానికి వెళ్ళినా ఏ న్యాయస్థానం ఆ కేసులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకున్నా కొట్టిపడేస్తారు. న్యాయమూర్తులందరూ విక్టర్ పెట్టిన వాళ్ళే. మొత్తానికి విక్టరు
అన్ని వ్యవస్థల్లో కూడా తన మనుషులే, పోలీస్ వ్యవస్థలో తన మనుషులే, న్యాయ వ్యవస్థలో తన మనుషులే, ఎన్నికల సంఘంలో తన మనిషి, బ్యూరోక్రసీలో కూడా తన మనుషులు, ఇది అదని విశ్వవిద్యాలయాల్లో తన మనుషులు, ఇది అదని కాదు, ప్రతి వ్యవస్థ తన పార్టీ మనుషులతో నింపేశాడు. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో నింపేశాడు. తన వ్యతిరేకులను అరెస్టు చేయించాడు, కేసులు పెట్టాడు, జైళ్ళలో పెట్టాడు. ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఆయనకు పోటీగా నిలబడే పరిస్థితే లేకుండా చేశాడు. అదొక్కటే కాదు, గతంలో 1980 దాకా కమ్యూనిస్ట్ పరిపాలన ఉండేది కాబట్టి ఆ పరిపాలనకు సంబంధించిన ఆనవాళ్లు మొత్తం తుడిచేస్తా అనే పేరుతో ఇంకా చాలా బీభత్సాలు సృష్టించాడు. పెద్ద పెద్ద కట్టడాలను కూల్చేయడం మొదలుపెట్టాడు, అనేక వాటిని మార్చేయడం మొదలుపెట్టాడు. హంగేరీలో చారిత్రకంగా ఉన్న జిల్లా పేర్లతో సహా జిల్లాలను మార్చేశాడు. చివరికి ఈ చారిత్రక కట్టడాలను తారుమారు చేయొద్దని యునెస్కో కూడా జోక్యం చేసుకున్నదంటేనే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, విదేశీ నాయకులతో కలిసి ఫోటోషూట్లు చేసుకోవడం కూడా ఈ విక్టర్కి చాలా ఇష్టం. మన మోడీలాగే సేమ్. ఇన్ని దుర్మార్గాలు చేసి 16 ఏళ్ల పాటు ప్రజలను నమ్మించి వంచి పరిపాలించిన ఆర్బన్ విక్టర్ చివరికి ఓడిపోయాడు, చిత్తుగా ఓడిపోయాడు. చాలా మెజారిటీ సీట్లు ఆయనతో పోటీపడ్డ పీటర్ మాగ్యార్కి మెజారిటీ సీట్లు వచ్చాయి. ప్రజలు 16 ఏళ్ల లోపే, కనీసం 16 ఏళ్ళు లోపే ఆయన దుర్మార్గాలను తెలుసుకోగలిగారు, ఆయన అణిచివేతను తెలుసుకోగలిగారు, ఆయన దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న విధానాన్ని తెలుసుకోగలిగాడు. ఆయన రష్యాకు మిత్రుడైనప్పటికీ ఆయన మొత్తం దేశ సంపదను ఎక్కువ భాగం దేశ పెట్టుబడిదారులకే కాకుండా అటు అమెరికాకు కూడా దోచిపెడుతున్న విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోగలిగాడు. ఆయన నెతన్యాహుకు, ట్రంప్కు పరమ ప్రియ శిష్యుడు. అందుకని ఆయన గెలవాలని వీళ్ళిద్దరు చాలా కోరుకున్నారు. పాపం వాళ్ళు గతంలో ఇరాన్ మీద యుద్ధంలో వాళ్ళు ఓడిపోయినట్టే ఈయన ఎన్నికల యుద్ధంలో ఓడిపోయాడు. ఇప్పుడు ఇక మిగిలిన్నది భారతదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.